ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన విలేజ్ నుంచి 2 కిలోమీటర్ల విలేజ్లో ఈ ఇద్దరు ఫ్యామిలీ చనిపోయారు. ముగ్గురు చిన్న పాపలు చనిపోయారు. ఇప్పుడు హైదరాబాద్కి యాక్సిడెంట్ అయింది. ఇవాళకు 2 రోజులు అవుతుంది యాక్సిడెంట్ అయ్యి. ఇవాళ బాగా నచ్చాయి. 2 కుటుంబాలు అనాథ అయిపోయారు. ఒక బాబు 12 సంవత్సరాలు ఉన్న బాబు, ఒక చిన్న పాప, ఇద్దరు భార్యాభర్తలు, ఇంకా ఇద్దరు కొడుకు తండ్రి, ఇద్దరు చనిపోయారు. ఖచ్చితంగా చెప్తున్నా. ఇదైతే హైదరాబాద్లో జరిగిన సంఘటన. కానీ ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల డిస్టిక్, మన రాజన్న సిరిసిల్ల కాడ జరిగింది ఈ సంఘటన. 2 శవాలు వచ్చేటప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ చనిపోయారు. మొత్తం ఫ్యామిలీ అంటే మొత్తం చనిపోయారు. ఇలా బ్యానర్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు గైస్. మొత్తం చనిపోయారు. ఈ వీడియో తీయాల్సిన కారణం ఎందుకంటే ఈ వీడియో విషయంలో కొద్దిగా బండ్లు మెల్లగా నడపండి, హెల్మెట్ పెట్టుకోండి. మీరు ఎప్పటికీ మీ ఫ్యామిలీకి ఎప్పుడు ఇట్లా లోటు తీసుకురాకుండా, అనాథం చేయకుండా. ఈ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఈ ఫ్యామిలీ అయితే అంతా చనిపోయింది. చూడండి ఎంతమందో. ఇక్కడ 3 ఫ్యామిలీలు, 2 ఫ్యామిలీలు అంటే 2 ఫ్యామిలీలు. ఆ ఫోటోలో ఉన్న పర్సన్ చనిపోయారు. ముగ్గురు 6 మొత్తం 6 చనిపోయారు ముఖ్యంగారు. కానీ ఆ శోభయాత్ర ఎలా అవుతుందంటే 3 రకాలు. వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు అంటే బాగా రిచ్ అంటే రిచ్ బాగా. కానీ ఇట్లా సంఘటన ఇప్పుడు కొందరు ఎంజాయ్ చేయకపోతే చనిపోతున్నారు. ఎంత చనిపోతున్న ఆలోచన లేదు. 2 కార్లు ఒకటిసారి ఢీ కొట్టుకున్నాయి. పక్కపండి ఇల్లు పక్కపండి ఢీ కొట్టుకున్నాయి. అది పగాలు ఉన్నాయో ఏమున్నాయో మనకు తెలియదు. కానీ ఢీ కొట్టుకున్నాయి. రాజన్న డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇంకా ఇప్పుడు 2 ఫ్యామిలీలు బాధపడుతున్నాయి. 2 ఫ్యామిలీ అంటే 2 ఫ్యామిలీకి దూరం అయిపోయారు ఫ్యామిలీ. ఎందుకంటే బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండదు. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకొని మీ ఫ్యామిలీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు తెలియకుండానే చనిపోయారు. వీళ్ళు ఎప్పుడు ఏ నుంచి సాగుతారు. కానీ ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే కొందరు సాగు వీడియోలు తీయద్దాం తిన్నాడు. కానీ ఇక్కడ 6 చనిపోయారంటే అది మామూలు విషయం కాదు. 6 ఎట్లా గుద్దుకునే మనకి తెలియదు. 2 కార్లు ఒకటిసారి ఢీ కొట్టుకున్నాయి. మళ్ళా పక్కపండి ఇల్లులు పక్కపండి అంటే ఇల్లులు అంటే ఇది ఎట్లా జరిగిందో మనకు తెలియదు సంఘటన. ఈ రాగులెట్లా పోయాడో ఎట్లా పోయాడో తెలియదు పర్సన్. కానీ ఇప్పుడు అలాగ దూరం అయిపోయారు అందరూ. 6 అంటే 6 చనిపోయారు పర్సన్స్. 6 మృతి చెందారు. కానీ ఇలా ట్రాఫిక్ ఘోరంగా ఉంది. కానీ వాళ్ళ చుట్టాలు వాళ్ళ తండ్రి అందరూ ఏడుస్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు చనిపోయారు. కానీ వాళ్ళ ఫ్యామిలీని అనాథం చేసి వెళ్ళిపోయారు. అలాగే తెలుసా చనిపోతామని వాళ్ళేమో టూర్కి వెళ్ళారు కావచ్చు. కానీ ఇది జరుగుతుందని ఆలోచన లేదు. కానీ అలా ఫ్యామిలీని ఇచ్చినట్టు హైదరాబాద్లో బతికేటోళ్ళు. కానీ ఇట్లా ఒకటేసారి ఈ ఫ్యామిలీ ఇక్కడ ఇప్పుడు ఒక్కసారి కనవాలి. కానీ ఇప్పుడు చనిపోయినప్పుడు జనాలు చూశారు మొత్తం. అలా ఫ్యామిలీ అందరూ వచ్చారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకొని హెల్మెట్ ఖచ్చితంగా ధరించేది. మీ కార్లు ఉన్నాయంటే సీట్ బెల్ట్ పెట్టుకుని నడుపుతుంది. కారు ఎంత ప్రమాదం వచ్చినా కానీ కొద్దిగా సీట్ బెల్ట్స్ కానీ కొద్దిగా వేగా చేయకండి. డ్రింకింగ్ చేసి నడపకండి బండ్లు. ఇప్పుడు 2 ఫ్యామిలీలు బాధపడుతున్నాయంటే యాక్సిడెంట్ వల్ల 2 కార్లు ఢీ కొట్టుకున్నాయి. ఫార్టెడ్ అందరు ఫ్యాక్టెడ్ బతుకుతారని ఆశ ఉంది. కానీ ఆయన చనిపోయారు. ఇది ఎక్కడ జరిగిన సంగతి రాజన్న సిరిసిల్ల ఓకేనా. ఇప్పుడు ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్కే. రాజన్న సిరిసిల్ల ఇక్కడ మా ఊరి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడైతే జరిగింది సంఘటన భారీ సంఘటన. నాకు చెప్పాలనుకుంటాం కన్నీళ్ళు అవుతుంది. కానీ ఎంత బాధ. ఇది 2 ఫ్యామిలీ అని తక్కువ కాదు. 2 ఫ్యామిలీ కుటుంబాలు చనిపోయారు. కానీ కొద్దిగా బాధపడడానికి బాగా రోజులు. ఇప్పుడు నువ్వు బతుకున్నప్పుడు నీ పేరు కనిపిస్తుంది. కానీ చనిపోయినప్పుడు నీ పేరు మార్చిపోతుంది. చూసుకో ఒకసారి. చూసుకోండి. బండి నడపకండి, కారు నడపకండి. దేనికైనా ఇప్పుడు కొద్దిగా చూసుకుంటా మీ వాహనాలు నడుపుకోండి. ఇప్పుడు ఇక్కడ 6 ఫ్యామిలీ కావచ్చు. కానీ మీ గురించి నమ్ముకోండి. మీ ఫ్యామిలీ ఎదురు చూస్తుంది. గుర్తుపెట్టుకొని కొద్దిగా బండ్లు
ఈ శవం పోయేటప్పుడైతే వాళ్ళ అమ్మాయి ఇట్లా వాళ్ళ నాన్న ఘోరంగా ఏడుస్తున్నారు. ఇది మన రాజనరసింహ డిస్టిక్ తీసుకురాగా జరిగిన సంఘటన. ఇది యాక్సిడెంట్ అయినాయి. రెండు కార్లు ఢీకొట్టుకున్నాయంటే భారీగా ఢీకొట్టుకున్నాయి. అయిన వల్ల మన కేబుల్ బ్రిడ్జ్ కదా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఓకేనా? ఈ యాక్సిడెంట్ జరిగిన వీడియో కొన్ని రోజుల వీడియో చేస్తా. ఇప్పుడు ఆ వీడియో మనకు రాలేదు, కొందరు అడిగి ఓకేనా? ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ గ్రూపులలో కూడా పెట్టండి. ఈ వీడియో మీరైతే సపోర్ట్ చేయండి. ఈ వీడియో కానీ సపోర్ట్ చేయండి. ఈ కొత్త వీడియోలు అందిస్తూనే ఉంటా, పెద్ద వీడియోస్ అందిస్తున్నా. సాంగ్ అయినా ఎప్పుడైనా తీసుడే. ఇప్పుడు ఇది సోషల్ మీడియా డిఎన్ఏ ఏమంటారా, కొందరికి జాగ్రత్త పోవాలని కొద్దిగా వీడియో తీస్తున్నా. ఇప్పుడు రెండు ఫ్యామిలీలు చనిపోయారు, 6 చనిపోయారు. పక్కపండి ఇళ్ళలో యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఈ బాబు చెప్తారు మనకు ఎలా జరిగింది యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అడిగేద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగితే చెప్తారు కదా, ఎవరో ఒకళ్ళు చెప్తారు. అడుగుదాం ఎలా జరిగింది బాబాయ్ ఈ సంఘటన. 2 కాళ్ళు గుద్దుకున్నాయట చెప్తున్నాడు. 2 కాళ్ళు గుద్దుకున్నాయట, 2 కాళ్ళు ఢీకొట్టుకున్నాయట. ఒకటే రెండు ఫ్యామిలీస్ అట, ఒక్క ఫ్యామిలీ కాదు, 2 ఫ్యామిలీస్. చిన్న పాపలు ఉన్నారు. ఒక 12 సంవత్సరాల పాప ఉన్నాడు, ఒక 10 సంవత్సరాల పాప ఉంది. అలా ఫ్యామిలీ మొత్తం కుప్పగొడిపోయింది. మన ఇప్పుడు ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో సంఘటన జరిగిందట. కానీ నిన్న వచ్చినాయట, ఇవాళ సేవలు వచ్చాయట. నిన్న జరిగితే ఇవాళ వచ్చాయట సేవలు. ఇదైతే జాగ్రత్త బాగా కొద్దిగా జాగ్రత్తగా బండి డింగింగ్ చేసి అసలు పడ్డాను. పోలీసులు చెప్పినట్టు ఒక్కసారి మీ ఫ్యామిలీకి మీకు దూరం అయితే దొరకారు, మళ్ళీ జనం వచ్చినా మీరు దొరకారు. గుర్తుపెట్టుకొని బైకింగ్ నడపండి. ఓకేనా? ఇక్కడ ఒక్క సేవ కాదు, 6 సేవలు ఒకటేసారి వస్తున్నాయంటే